కువైట్ లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కువైట్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక కొంతమందికి 10వ తారీఖు, కొంతమందికి 15వ తారీఖు, కొంతమందికి 20వ తారీఖు, ఇలా నెల గడిచిపోయినప్పటికి కూడా జీతాలు ఇవ్వకుండా కొంతమంది అయితే ఇబ్బంది అయితే పెడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కువైట్ కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇక మీదట ఎవరైనా సరే నెల అయిపోయిన వెంటనే 7వ తారీఖు ఎగ్జాక్ట్లీ వారి యొక్క జీతాలు సక్రమంగా ఇవ్వనట్లయితే కానీ అటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి చాలా గట్టిగా హెచ్చరించారు. ఇక్కడ ఒకవేళ హౌస్ డ్రైవర్ గా పనిచేస్తున్నా లేదంటే కన్నా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఆడవాళ్లకు చాలా సంతోషం అయితే వేస్తూ ఉంటుంది కదా. ఇక మీదట మాకు 7వ తారీఖు లోపలే జీతం వస్తుందిలే, చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ వార్నింగ్ ఏదైతే ఉందో ఇది కేవలం ఎవరైతే కంపెనీలలో పనిచేస్తూ ఉంటారో, అంటే కువైట్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలలో పనిచేసేటటువంటి కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. హౌస్ డ్రైవర్స్ కి సంబంధించి కానీ లేదంటే ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవారికి సంబంధించి మాత్రం ఇది వర్తించదు.